మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ఎన్నో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో జరిగినటువంటి పులివెందుల అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధించడం జరిగింది. ఓవైపు నుంచి కూటమి నేతలు సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే ఎట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని ఖండిస్తూనే ఉన్నారు. అంటే ఓట్లు రిగ్గింగ్ చేసి గెలిచిన గెలిపేనా అనే మాట కూడా వినిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే ఆదిత్య. ఈరోజు మార్నింగ్ వరకు కూడా ఉత్కంఠత ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికనే చెప్పొచ్చు ఇది. సో ఫైనల్గా టీడీపీ విజయం సాధించింది. వీళ్ళ సెలబ్రేషన్స్లో వీళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడే మాటల్లో వాళ్ళు ఉన్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అసలు? ప్రతిష్టాత్మకం అనేది తప్పు. ఇది టీడీపీకి అపఖ్యాతి తెచ్చే ఎన్నిక. వాళ్ళు పరువు మర్యాద ప్రతిష్ట అంతా పోగొట్టుకున్న ఎన్నిక. గెలిచి ఉండొచ్చు, అది వేరే విషయం. గెలిచి ఏం చేస్తారా? జెడ్పీటీసీ తీసుకుని ఏమైనా అద్భుతాలు ఏమైనా చేస్తారా? కడప జిల్లాలో పులివెందుల్లో ఏమైనా అద్భుతాలు ఏమైనా చేస్తారా? 29లో ఏమైనా జగన్ ఓడిస్తారా? వీళ్ళు ఏమన్నా రాసి పెట్టుకోండి. లాస్ట్ ఎలక్షన్లో జగన్ గారికి ఎంత మెజారిటీ వచ్చిందో అంతకంటే కనీసం 25,000 ఎక్కువ వస్తుంది సార్ పులివెందుల్లో. ఎందుకంటారా? జనాన్ని ఎప్పుడు సప్రెస్ చేయకూడదు. జనం వాయిస్ని మనం గొంతు నొక్కే ప్రయత్నం చేసే కొద్దీ వాళ్ళు మరింత తిరగబడి మరింత ఒక రకంగా పగబెట్టుకుంటారు మనుషులు. కుప్పంలో ఏమైంది పోయినసారి? స్థానిక ఎన్నికలన్నీ మేము గెలిచాం అన్నారు కదా వీళ్ళు. అప్పుడు జనం నవ్వుకున్నారు. సరే మీ సంగతి 24లో చెప్దాం అనుకున్నారు, చెప్పారు. చంద్రబాబు గారికి ఏమైనా మెజారిటీ తగ్గిందా? ఆయన ఏమైనా ఓడిపోయారా? చంద్రబాబు గారు మరి ఇంత సీనియర్ అయి ఉండి ఇన్ని ఎగ్జాంపుల్స్ కళ్ళ ముందు కనిపిస్తున్నాయే, మీకు ఎందుకు 164 ఇచ్చారు జనం అనే దాని మీద మీకు కనీస జ్ఞానం కూడా లేకుండా మీరు వ్యవహరిస్తూ ఉంటే సేమ్ అవే తప్పులే రిపీటెడ్. ఏమీ నేర్చుకోరా? చరిత్ర నుంచి ఏమీ నేర్చుకోకపోతే ఎట్లా? కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని పనులు చేయకూడదు. పులివెందుల అనేది వైఎస్ కుటుంబానికి చాలా కావలసిన నియోజకవర్గము, వాళ్ళ సొంత నియోజకవర్గము. మీరు చెప్పినట్టుగా హింస, రిగ్గింగు, అదేమిటి జనాల్ని ఇంట్లో నుంచి బయటికి రానియకపోవడము, ఓట్లు వేయనీయకపోవడము, ఇవన్నీ అబద్ధాలు. అవన్నీ నిజమైతే పులివెందుల ప్రజలేం అమాయకులు కాదు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, చాలా రెబల్స్ వాళ్ళు ఎప్పుడో వైఎస్ కుటుంబం మీద తిరగబడి ఉండేవాళ్ళు. వాళ్ళని ఏదో అణిచివేసి వీళ్ళు గెలుస్తున్నారు అని అనడం చాలా పెద్ద తప్పు. అది ఒకటి. పులివెందుల్లో అణిచివేత అనేది నిజమైన కుప్పంలో కూడా అణిచివేత ఉండాలిగా. కుప్పంలో మరి చంద్రబాబు నాయుడు గారు రిపీటెడ్గా ఇన్ని టర్ములు ఎందుకు గెలుస్తూ వచ్చారు? కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ధీటైన అభ్యర్థి లేకపోవడము, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎంతో కొంత వర్క్స్ చేయడము, ఆయనకున్న గుడ్ విల్, ఇవన్నీ కూడా ఆయన్ని పదే మంచి మెజారిటీతో గెలిపిస్తున్నాయి. మెజారిటీ ఖాయం. కాకపోతే ఇటువైపు బలహీనమైన అభ్యర్థి ఉండడం వల్ల మెజారిటీ పెరుగుతూ వచ్చింది. ఇట్లనే పులివెందుల్లో కూడా ఏమిటంటే మెజారిటీ ఖాయము, వైఎస్ కుటుంబం గెలవడం ఖాయము. బలహీనమైన అభ్యర్థులు ఉన్నప్పుడు ఆ మెజారిటీలు మరింత పెరుగుతాయి. హిందూపురము బాలకృష్ణ గారు, హిందూపురం ప్రత్యేకత ఏమిటంటే ఇప్పటి వరకు తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఓడిపోలేదు. మరి ఇంతవరకు మీరు రిగ్గింగ్ చేసి గెలిచారా? హిందూపురంలో ఇన్ని టర్ములు మీరు గెలిచారే. తెలుగుదేశం 83లో పుట్టింది. 83 నుంచి ఎన్నేళ్ళయింది? 42 సంవత్సరాలు. ఎన్ని ఎన్నికలు వచ్చాయి? ఇన్ని ఎన్నికల్లో హిందూపురం ఒక్కసారి కూడా టీడీపీ ఓడిపోలేదు. అంటే మీరు ఇంతకాలం హిందూపురం ప్రజల్ని గృహ నిర్బంధం చేసి, హింసించి, రిగ్గింగ్ చేసి ఓట్లు వేయించుకున్నారా? వేసుకోలేదు కదా. ప్రజలు స్వచ్ఛందంగానే వేశారు. హిందూపురం అనేది ఎన్టీఆర్ గారి కాలం నుంచి నాన్ స్టాప్గా తెలుగుదేశం గెలుస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ కానీ ఒక్కసారి కూడా ఆ హిందూపురం స్థానాన్ని కదిలించలేకపోయింది. ఎందుకు కదిలించలేకపోయిందంటే కొన్ని నియోజకవర్గాలు అంతే, వాళ్ళకి ఒక సెంటిమెంటల్ బాండింగ్ ఉంటుంది, ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది ఒక పార్టీ పట్ల కానీ, ఒక నాయకుడి పట్ల కానీ. ఆ ఎమోషనల్ బాండింగ్ నుంచి మీరు విడగొట్టాలి అంటే అంతకు మించిన నాయకుడు ఎవరు అక్కడ పుడితే తప్ప విడిపోలేరు వాళ్ళు. జగన్కు మించిన నాయకుడు పులివెందుల్లో ఒక ఆయన వస్తే జగన్ ఓడిపోతాడు. చంద్రబాబు నాయుడు గారికి మించిన నాయకుడు ఎవరైనా కుప్పంలో నిలబడితే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు. బాలకృష్ణ గారి కంటే మించిన నాయకుడు తెలుగుదేశం పార్టీ కంటే
10 రెట్లు మంచి నాయకుడు 10 రెట్లు ప్రజల్లో పలుకుబడి ఉన్న నాయకుడు నిలబడితే బాలకృష్ణ గారు కూడా ఓడిపోతారు. ఓటమి గెలుపు ఎవరికి శాశ్వతం కాదు, అశాశ్వతం కాదు. ఈ చిన్న లాజిక్ను కూడా మర్చిపోయి పులివెందుల్లో మేము 6,000 ఓట్లు మెజారిటీ జెడ్పీటీసీ గెలిచినామని చంకలు గుద్దుకుంటే వీళ్ళని ఏం చేయాలా? వీళ్ళని మీరు ఎవరిని ఓటు వేయనిచ్చినారని మీరు ఎవరన్నా ఓటు వేయనిస్తే కదా. మీకు ఇంతకంటే కూడా మీరు చాలా గౌరవప్రదంగా ఈ ఎన్నికని బయటపడే అవకాశం ఒకటి ఉండింది. పోయినసారి వైసీపీ వాళ్ళు చేసినట్టుగానే మీరు కూడా ఈసారి నామినేషనే వేయనీయకుండా చేసి ఉన్నారనుకో, అటుతో పోయిండేది పంచాయతీ. ఇనానిమస్ అని అధికారులను ఏదో అధికారుల సాయంతోనో ఇంకొకరి సాయం రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరో ఒకరి సాయంతో అవతల పార్టీ వేసిన వైసీపీ వాళ్ళు వేసిన నామినేషన్ చెల్లదు అని కనుక సంతకం పెట్టించేసింటే ప్రశాంతంగా మీరే గెలిచిపోయిండే వాళ్ళు. పెద్దగా జనం కూడా దీన్ని పట్టించుకునేవాళ్ళు కాదు, హైలైట్ అయ్యేది కాదు. ఎందుకు పట్టించుకుంటారు జనం? మామూలు లేబ్బా, పోయినసారి వాళ్ళు చేసినారు, ఈసారి వీళ్ళు చేసినారు, ఎవరేం తక్కువ కాదులే అనుకుని వదిలేసి ఉండేవాళ్ళు. కానీ మీరు ఏం చేశారు? ఈసారి నామినేషనే ఇచ్చారు. జగన్ ఏదో ఓడించేస్తున్నామని ఒక వీర శపథము చేసేసి జనాలందరినీ దింపారు, రిగ్గింగ్ చేశారు. పోలీసులు 100,000 మంది పోలీసులు. మీకు ఏమి ఇదంతా జనం చూస్తూ ఊరుకుంటారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? జనం చూస్తూ ఊరుకుండరు, జనం అన్ని మనసులో పెట్టుకుంటారు. దీనికి మూల్యం వీళ్ళు కడప జిల్లాలో 29లో చెల్లిస్తారు, కావాలంటే చూస్తూ. తెలుగుదేశము కడప జిల్లాలో దారుణమైన మూల్యం చెల్లించబోతా ఉంది. ఈ పులివెందుల జెడ్పీటీసీని గెలుపుకోవడం ద్వారా, ఒంటిమిట్ట పులివెందులని గెలుపుకోవడం ద్వారా దారుణమైన మూల్యాన్ని తెలుగుదేశం చెల్లించుకోబోతోంది. తెలుగుదేశము చాలా స్ట్రాటజికల్గా ఒక తప్పు చేస్తూ ఉంది. ఒక సామాజిక వర్గాన్ని శాశ్వతంగా దూరం చేసుకుంటా ఉంది. అంటే ఆ సామాజిక వర్గం ఎప్పుడైనా మాకు ఓటు వేసిందా అని కూడా అనొచ్చు. మీకు ఓటు వేస్తారా వేయరా అనేది కాదు, అటువైపు ఒక కన్సాలిడేషన్, ఒక పట్టుదల పెరిగితే మీకు డేంజర్. ఎట్లా అంటారా? పోయినసారి మరి ఇప్పుడు జగన్కే కదా వాళ్ళు ఓటేశారు, మరి జగన్ ఎందుకు గెలవలేదంటే జగన్కు ఓటేశారు కానీ మనస్ఫూర్తిగా వేయలేదు, తప్పనిసరి వేశారు. జగన్ కోసం వాళ్ళు పనిచేయలేదు, తాడో పేడో చావో రేవో అనే లెవెల్లో పనిచేయలేదు. ఈయన పోయి గెలిచినట్లే గెలిచి మనకు 5 ఏళ్ళు ఏం చేశాడు కానీ మన ఓటు మనం వేసుకుందామని వదిలేశారు. ఈసారి వదిలేరు, జగన్ మీద ప్రేమతో కాదు, తెలుగుదేశం చేస్తున్న పనుల మీద కక్షతో అందరూ ఏకమవుతారు. వాళ్ళు ఏకమైనంత మాత్రం తెలుగుదేశం ఓడిపోతుందా అంటే అది నేను చెప్పను. కానీ ఒక సామాజిక వర్గం శాశ్వతంగా మీకు శత్రువులుగా మారి ఏకమైతే ప్రతిసారి మీకు నెగిటివ్ రిజల్టే వచ్చింది. 1989, 2004, 2019 ఈ 3 ఎన్నికల్లో ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు గారిని ఓడించిన కాంగ్రెస్ పార్టీ 89లో, 2004లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించిన రాజశేఖర రెడ్డి గారు, 2019లో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఓడించిన ఆయన కుమారుడు జగన్ గారు. ఈ లెక్కలన్నీ తీస్తే మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక సామాజిక వర్గము సమీకృతమై ఒక దండయాత్ర చేసిన నేపథ్యం కనిపిస్తుంది. మీరు ఇప్పుడు పని గట్టుకొని 1.5 సంవత్సరంగా ఇదే పని చేస్తున్నారు. వేరే పనే లేకుండా ఒకే మిషన్ అంటారే, మన దీంట్లో స్పై సినిమాల్లో మాడుతుంటారు మిషన్ అని, పలానా మిషన్ మీద ఉన్నాడు అని. అట్లా పలానా మిషన్ మీద ఉన్నారు మీరు. ఈ మిషన్ మీకు డేంజర్. అంటే సామాజిక వర్గాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు అవుతారా, ఎన్నికలు జరుగుతాయి అంటే అదే జరుగుతూ ఉంది. అది జరగడం లేదా? ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలా మీకు? అవే జరుగుతూ ఉన్నాయి. అంటే తెలుగుదేశము తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. మీరు పథకాలు కాదు ఏమి చేసినా మీకు కొన్ని వర్గాలు ఓటైనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి తెచ్చుకుంటున్నారు. మీరే చేతులారా తెచ్చుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి స్టైల్ కానే కాదు అది. మరి లోకేష్ గారు ఏమైనా 29లో ఓడిపోవడానికి సిద్ధపడి ఇవన్నీ చేస్తున్నారని మనకు తెలియదు. మీరు పథకాలు ఇస్తారు, ఆర్టీసీలు ఫ్రీ బస్సులు ఇస్తారు, పోలవరం కంప్లీట్ చేస్తారు, అమరావతి చేస్తారు, ఏమి చేసినా 29లో మీకు రెండు కారణాలు మీకు బలంగా వ్యతిరేకంగా పనిచేస్తాయి. 2 కారణాలు ఏమిటంటే, ఒకటి మీ ఎమ్మెల్యేల అవినీతి. మీ ఎమ్మెల్యేలు ఇదే రీతిలో ఇంకా 2 ఏళ్ళు అవినీతికి పాల్పడితే మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఎమ్మెల్యేని వదిలించుకోవాలని నియోజకవర్గ ప్రజలు డిసైడ్ అయితే అయిపోయింది. ఇంకా మీరు ఎంతమంది మారుస్తారు? 175 మందిలో సరే కూటమిలో ఉండేవాళ్ళు కొంతమందిని తీసేస్తే
150 మందిని అయితే మార్చారు కదా మీరు, వాళ్ళే కదా మళ్ళీ వస్తారు. ఇంచుమించుగా అందరూ వాళ్ళే కదా, ఒక 20-30% పోయినారు అనుకుందాం, వాళ్ళే కదా వస్తారు. ఇక రెండో అంశము, మీరు పని కట్టుకొని కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. పని కట్టుకొని పులివెందుల ఒంటిమిట్ట అనేది మీ ప్రెస్టీజియస్కి అయితే కావచ్చు, చాలా సింపుల్గా మీరు గెలిచి ఉండొచ్చు దాన్ని. స్థానిక ఎన్నికలు ఎప్పుడు కూడా పవర్లో ఉన్న వాళ్ళే గెలుస్తారు. పోయినసారి వాళ్ళన్నీ రాష్ట్రంలో ఉన్న అన్ని ఎన్నికల్ని ఏకగ్రీవం చేసేసి అన్ని కార్పొరేషన్లు అన్ని మున్సిపాలిటీలు గెలిచేసి జెండా ఎగరేసి తిరిగారు. ఏమయ్యారు వాళ్ళు? 24లో ఏమయ్యారు? 11 సీట్లకు పరిమితం అయిపోయి ఇప్పుడు మళ్ళీ ప్రజాస్వామ్యం అని వాళ్ళే అరుస్తున్నారు. రేపు మీరు కూడా ప్రజాస్వామ్యం అని అరిచే పరిస్థితి మీరు తెచ్చుకుంటున్నారు. కాబట్టి చరిత్ర నుంచి ఎప్పుడు నేర్చుకోవాలా. వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తున్నాము అనేదాన్ని కొంతవరకు జనం యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఏకగ్రీవం చేసుకుంటే యాక్సెప్ట్ చేసి ఉండేవాళ్ళు. సరిపోతే పోయినలే, చేస్తే చేసుకున్నారులే, వాళ్ళేం తక్కువ, మీడియాలో ఇంత హైలైట్ అయ్యేది కాదు, వాళ్ళేం తక్కువ, వాళ్ళు పోయినసారి అన్నీ చేసుకోలేదా, వాళ్ళకి వీళ్ళు సరైన గుణపాఠం నేర్పారులే అనే ఒక మూడ్లో ఉండేవాళ్ళు జనం. కానీ మీరు ఏందో రచ్చ చేసేసారు. మేము తొడగొట్టి గెలుస్తాం. ఏం తొడగొట్టి గెలిచారు? రిగ్గింగ్ చేసి గెలిచారు. మీరు ఎక్కడ గెలిచారు? మీరు తొడగొట్టి. మీరు అవతల వాళ్ళు నోటే ఈయనకపోతే ఇంకేం చేస్తారు? గెలుకు ఏం చేస్తారు? మీరు గెలవక ఏం చేస్తారు? వాళ్ళు ఓడిపోక ఏం చేస్తారు? కానీ టీడీపీ ఎందుకు వ్యూహాత్మకమైన తప్పులు చేస్తూ ఉంది. బహుశా అది అధికారంలో ఉన్నప్పుడు తాము తప్పులు చేస్తున్నామనే విషయం కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు జగన్ అంటే మీడియా ముందుకు వస్తున్నాడు కదా, అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీడియాకే కనపడలేదు. ఆయనకు ఒక్కసారి కూడా అనిపించలేదా ఈ మీడియా ఇవన్నీ నాకు ఎంతో కొంత చేయడం వల్ల, నా పాదయాత్ర ఇవన్నీ కూడా జనంలోకి తీసుకోవడం వల్లే కదా నేను ముఖ్యమంత్రి వరకు వచ్చాను. వీళ్ళకి బేసిక్గా డెమోక్రసీకి ఉన్న వాల్యూ అర్థం కాదు. ప్రజాస్వామ్యానికి ఉన్న గొప్పతనము, ప్రజాస్వామ్యానికి ఉన్న విలువ వీళ్ళు ఎక్కడో మర్చిపోతారు. బహుశా పవర్లో ఉన్న మత్తేమది మనకు తెలియదు. ఇప్పుడు నారా ఖర్జూరం నాయుడు కొడుకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వరకు వచ్చాడు అంటే కేవలం ప్రజాస్వామ్యం వల్లే కదా వచ్చాడు. ఈ దేశంలో ప్రజలు ఓట్లేసి ఎవరినైనా గెలిపిస్తే ముఖ్యమంత్రి అవుతాడు అనేది ఒకటి ఉండడం వల్లే కదా వచ్చారు. అంతే కదా. వైఎస్ రాజారెడ్డి గారి కుమారుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వరకు వచ్చారంటే ఎలా వచ్చారు ఆయన? ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంది, ప్రజలు ఓట్లేస్తారు కాబట్టే రాజారెడ్డి గారి కుమారుడు రాజశేఖర రెడ్డి గారు డాక్టర్గా మిగలకుండా, ఖర్జూరం నాయుడు గారి కుమారుడు చంద్రబాబు నాయుడు గారు ఏ యూనివర్సిటీ లెక్చరరు ప్రొఫెసర్గా మిగలకుండా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రుల వరకు వచ్చారు అంటే మీకేం వారసత్వం లేదు. మీకేమి మామూలుగా రాజులకు, చక్రవర్తులకు, మహారాజులకు వారసత్వాలు ఉంటాయి. మొఘల్ రాజులు, వీళ్ళు కాకతీయ రాజులు, వీళ్ళు చాళుక్య రాజులు, ఇలా ఉంటారు. మీరేం రాజులు కాదు కదా. మీ ఫాదర్స్ అందరూ కూడా మామూలు రైతులే కదా. మీ తాత ముత్తాతలు అంతా రైతులే కదా. మీరు రైతుల కుటుంబాల నుంచి వచ్చి మీరు వ్యవసాయం చేసుకోకుండా మీరు ఒక ముఖ్యమంత్రి వరకు వచ్చారంటే మీకున్న చదువు, ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పదనం, ఈ రెండు కారణాలు. ఈ రెండింటిని మీరు మర్చిపోతారు. ఇదేదో మా హక్కు, మేము పవర్లో ఉంటే మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు, మేము మామూలు వాళ్ళం కాదు. సినిమాల్లో తొడగొట్టు చిన్న అంటే అర్థం ఉంది, రాజకీయాల్లో తొడగొట్టు చిన్న అంటే ఏమర్థం ఉంది? ఎన్నాళ్ళు తొడగొడతారు? మీరు అధికారంలో ఉంటే తొడగొడతారు, ప్రతిపక్షంలో ఉంటే జైళ్ళల్లో ఉంటారు. ఇదే కదా రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల భవిష్యత్తు ఏం తెలుసా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ గతికి చేరుకున్నాయంటే ఫైనల్గా ఇంకా 2-3 ఏళ్ళు ఉంది కదా, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి మనం చూసేటివి. 29 నాటికి అధికారంలో ఉంటారు. అధికారంలో ఉన్నవాళ్ళు మాకు మించిన వాళ్ళు లేరు అనుకుంటారు, తెలుగుదేశం కానీ వైసీపీ కానీ. అధికారంలో లేని వాళ్ళందరూ ఏదో కేసుల్లో జైల్లో ఉంటారు. ప్రతిపక్షం జైలు, అధికారం ప్రజలు. అదే జరిగేది. రేపు వైసీపీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం జైలు, తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ మరింత మంది వైసీపీ నాయకులు జైలు. ఇదే జరిగేది. ఏదైనా జైలు ఆర్ పవర్, రెండిట్లో కూడా వీళ్ళు ప్రిఫర్ చేయాలి. పవర్లోకి రావాలంటే జైలుకు సిద్ధంగా ఉండాలి. జైలుకు పోవాల్సి వస్తే పవర్లోకి వస్తారు ఏదో ఒక రోజు. వీళ్ళు మారరు. వీళ్ళ గురించి ఎక్కువసేపు మాట్లాడుకోవడం టైం వేస్ట్. మన పని ఏదో మనం చేసుకుని అంటే మనము వేరే పని, మీరు ఏ పని చేసినా మీరు ఒక సిస్టంలో బతకాల. మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పోవాలా అక్కర్లేదో కూడా ఈ సిస్టమ్ నిర్ణయిస్తుంది. వర్షం కాదు, చాలామంది వర్షం అనుకుంటారు, వర్షం కాదు.
ఈ సిస్టమ్ నిర్ణయిస్తుంది మిమ్మల్ని. ఎగ్జాక్ట్. ఒక ప్రభుత్వము ఒక ఉత్తర్వు జారీ చేసింది అనుకోండి, ఈరోజు కర్ఫ్యూ పెట్టాము మీరెవరు బయటికి రావద్దని, మనం నోరు మూసుకొని ఇంట్లో ఉండాల్సిందే. అవును. మీదేంది కర్ఫ్యూ పెట్టేది, మీరెవరు మాకు కర్ఫ్యూ పెట్టేకనే కుదరదు. ప్రభుత్వం అనే చట్టసభల్లో ఏ శాసనం చేశారో ఆ శాసనాన్ని మనము పౌరుడుగా గౌరవించాల్సిందే. నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే పెట్టుకోవాల్సిందే, డ్రైవింగ్ లైసెన్స్ జోబులో పెట్టుకుంటే పెట్టుకోవాల్సిందే. నేను పెట్టుకోనంటే ఫైన్ కడతావు నువ్వు, ఎగ్జాక్ట్లీ. అంతే కదా. నీ మీద కేసు పెడతారు, జైల్లో వేస్తారు. నువ్వు చట్టాన్ని ఉల్లంఘిస్తే జైల్లో వేస్తారు. ఎస్. చట్టసభల్లో ఉండాల్సిన వాళ్ళందరూ కూడా తాము ఏం పనులు చేస్తున్నామో తెలియకుండా ఉంటే ఇంక ప్రజలు ఎక్కడ పోవాలి, ఎవరికి చెప్పుకోవాలి ప్రజలు? చట్టసభల్లోనే చట్టం పైన గౌరవం లేని వాళ్ళంతా ఉంటే ఇంకా ప్రజలు ఎక్కడికి పోయి ఎవరికి చెప్పుకుంటారు? ఇదే జరుగుతూ ఉంది. కానీ మనం ఏం చేస్తాం? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.